మా అమ్మకు చీర కాసుకుంటాను, ఇదేమో పచ్చడి చేసుకుంటాను, ఈ గోరింతాకు వేసుకుంటాను. అంటే మా మామడు వస్తాడు పండగ వెళ్ళిన తర్వాత మొక్కలన్నీ కోయించేస్తున్నాను, ఆకులన్నీ లేకుండా. ఏంటంటే దోమలని, మళ్ళీ మా బుడ్డోడు అన్నీ పీకేస్తున్నాడంట. పీక్కోకుండా అన్ని కుండీలన్నీ ఆ గేడు వారిని నెట్టించేస్తున్నాను. కొన్ని పాడేయించాను, అన్నీ అక్కడ పెట్టించేస్తున్నాను. ఇవి ఎరువు అనమాట, నేను తయారు చేసిన ఎరువు మొక్కల్లో వేసేస్తాను. అది అంత కష్టపడితేనే ఏదైనా. ఇదిగో మీరు చూసారా, మా నాగుల చవితికి తేగల పండి ఎంతమ్మా, ఇది అప్పుడే ఊరిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. చూడండి తేగ, 25 తేగలు, 25 టెంకలు. అదే అట్లట్లు కాల్చుకుంటే టెంకలు తెచ్చుకున్నాం కదా, అవి అన్నమాట. ఇంకా పైన మొన్న వేసినవి ఇంకా ఓర్ల అలా టింగ్ అంటే కిందకి వచ్చేస్తాయి, కిందకి ఇలా పైకి వస్తాయి అన్నమాట. బాగా ఊరిపోయింది కూడా అప్పుడే. 20 రోజులే మేము ఈ మధ్యనే కదా తేగ రొట్లు కాల్చా, తేగ అప్పుడే ఊరిపోయింది. పార్వతమ్మ ఏంటి మజాక అన్నట్టు తేగలు కూడా పండిందా. ఒకసారి పండించేసాను, ఆగో ఆ లోపల నేల ఉందని అక్కడ వేసేసాను, పైన పెడితే లోపలికంటే వెళ్ళిపోయినాయి. ఆ పట్టుకారితో తీలేసి చచ్చిపోయాడు మా సీనుని, వాళ్ళ కొడుకు అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చాడు. ఆ కొడుకు ఇద్దరు తీలేసి చచ్చిపోయారు. ఏకంగా 2-3 కేజీలకి ఆ తేగలు వచ్చినాయి, ఏకంగా 2 కట్టల తేగలు వచ్చినాయి. అరటి చెట్టు ఆ శివల మంది వేయాలి, నీళ్ళు జల్లేసాక, వాకిలు కడిగేసాక శివల మందుని బీసింగ్ వేసేస్తే వాకిట్లో కడిగేసిన తర్వాత లాస్ట్లో వేసేది. కానీ డ్రైనేజీలోని ఇక్కడ వేసేసి అలా ఉంచేసామనుకో అసలు ఇంక సీమ గంగులీలు ఇలాంటివి ఏమీ రావు. శివల మంది కూడా తెప్పించాను, ఆ పైన సన్నజాజి కూడా కోసేసి ఆ గోడ దులిపేసి ఆకులు కింద కడేసి అప్పుడు అక్కడ కూడా కొంచెం శివల మందులు చల్లేద్ది. కానీ ఇంకా ఈ అన్నిట్లోనే వేసాయి. ఇది తోటకూర దాంట్లో కూడా కొంత ఆసే. ఇదిగో తోటకూర పండిందమ్మా, ఇది నాకు అవుతుంది ఇంకా 2 రోజులకి నాకు కూర అవుతుంది. ఇదండి శుభోదయం చెప్పుకుంటూ పనులు చేయించుకుంటూ ఇంత అలా చేస్తే అలా ఉంటాయి. అక్కడ ఎక్కడన్నా పాకుడు నల్లగా ఉందా మాకు, ఈ నీళ్ళు వచ్చి ఇక్కడ అలా పాకుడాడుతుంది. కానీ ఇగో 2 చెట్లు ఉన్నాయి, అంత పాకుడు 2 చెట్లకే తుడుచుకోలేకపోతున్నారు. తేగలండి నాగుల చవితికి మా తేగలే తీసుకుని మా బుడ్డోడు ఇక్కడ పోసుకుంటే కనుక మా తేగే సొంత తేగే ఇద్దరు. వీటి నుంచి ఎవరన్నా వెళ్తే పంపుతా 4 తేగలు. ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు లేరు, అటు నుంచి అటు వెళ్ళిపోతాడండి మా అబ్బాయి. వెళ్తే కనుక 2 తేగలు పంపుతుంది. మా మనవాడు ఫస్ట్ నాగుల చవితి చేసుకుంటున్నాడని మా సొంత తేగ ఇద్దరు.